భక్తులు కూడా దర్శించుకున్నారు. టీం అంతా ఒకసారి ఉంటే మొత్తానికి మేడారం జాతరకు సంబంధించి ఆ తల్లుల సేవలో భక్తులు తరిస్తుంటే ఆ భక్తులకు సంబంధించినటువంటి సేవలో తరిస్తున్నారు సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీం. మరి ఇక్కడ వారు ఎటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి వారికి మరి ఏ అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మేడారం సంబంధించి ఈ విధి నిర్వహణలో భాగంగా ఎంతమంది టీం వచ్చారు ఇక్కడ? మొత్తం మేము మా యొక్క సింగరేణి C&MD శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశానుసారం మా గౌరవ CGM సేఫ్టీ గురువయ్య గారు, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావు గారు, రెస్క్యూ GM వెంకటేశ్వర గారు వారి ఆదేశానుసారం మొత్తం 40 మంది సిబ్బంది ట్రైన్డ్ పర్సన్ని ఇక్కడ జరిగేటువంటి జాతరలో ఏదైనా ఫస్ట్ ఎయిడ్కు సంబంధించిన సమస్యలు భక్తులకు ఏర్పడ్డప్పుడు వాటిని ట్రీట్ చేయడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. అందులో భాగంగానే మేము 17వ తారీఖు నుంచి ఇక్కడ భక్తులకు సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 128 మంది పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ చేసి కొంతమందికి ఏమో ఇక్కడనే స్వస్థత చేకూర్చి పంపించడం జరిగింది. ఒకవేళ అంతకంటే దగ్గర ఒక 40 కేసుల దాకా సివియర్ కేసులు వస్తే వాటిని ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేసి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ఇక్కడ మనకు ఏదైతే జాతరకు ఏర్పాటు చేసిన హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంకా హయ్యర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళను స్వస్థత చేకూరుస్తారు. అంటే ఈ ఇంత గొప్ప మహాజాతరలో ఆ తల్లుల సేవలో భక్తులంతా తరిస్తుంటే వాళ్ళ సేవలో మీరు ఇలా విధి నిర్వహణ చేయడం ఎట్లా అనిపిస్తుందండి? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. రెస్క్యూ టీమ్ ట్రైన్డ్ పర్సన్ అంటేనే మానవ సేవ చేస్తాడు. అండర్ గ్రౌండ్కు మేము నిర్దేశించబడ్డ కొన్ని సందర్భాలలో అవసరమైతే మా ప్రాణాలకు త్యాగం చేసైనా ఇతరుల ప్రాణాలని కాపాడేటువంటి విధి నిర్వహణ చేస్తాం. సో మానవ సేవే మాధవ సేవ కనుక మేము ఈ యొక్క జాబ్లో చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియర్ మోస్ట్గా మీరు ఇప్పుడు ఎన్నేళ్ళుగా మీరు ఇక్కడ విధి నిర్వహణ చేస్తున్నారు రెస్క్యూ టీమ్? రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్గా నాకు 28 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇక్కడ ఒక 10-12 సంవత్సరాల నుంచి మేము 2014 ఆ ప్రాంతం నుంచి మేము వస్తూనే ఉన్నాం. ఇక్కడికి 10 సంవత్సరాల పైన నుంచి ఇక్కడ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి మా సింగరేణి తరఫున ఇక్కడ టీంలు రావడం, ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడం, స్వస్థత చేకూర్చడం. దీని వల్లనే మనకి ఇంతవరకు కూడా గద్దెల దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. అంటే మెయిన్గా గద్దెల వద్దే ఉంటారా మీరు, లేకపోతే ఓన్లీ మాకు నిర్దేశించిన ఏరియా ఎక్కడ తోపిసలాట తొక్కులాట ఎక్కడ ఉంటుంది ఎక్కువ గద్దెల దగ్గర ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేది కూడా గద్దెల దగ్గరనే ఎక్కువ ఉంటుంది. కనుక ఈ గద్దెల దగ్గరనే మేము 2 టీంలను పెట్టినాం. ప్రతి టీంకి 6 పర్సన్స్ చొప్పున ఇక్కడ ఒక టీం అక్కడ ఒక టీం పెట్టినాము. ఇట్లా 3 షిఫ్ట్లు రొటేషన్తో మేము చేయడం జరుగుతుంది. సో 24 అవర్స్ మేము భక్తులకు సేవలు అందిస్తూ ఉంటాం. మా యొక్క ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించి వాళ్ళకు స్వస్థత చేకూరుస్తాం. 40 మందిలో మొత్తం భూపాలపల్లికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? మిగతా ఏరియాలకు సంబంధించి త్రూ అవుట్ సింగరేణి ఆల్ రెస్క్యూ సర్వీస్ పాయింట్స్ నుంచి రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్స్ వస్తారు. రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్ అంటేనే ఫస్ట్ ఎయిడ్లో తరపీది ఉన్నటువంటి వ్యక్తిని రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్గా సెలెక్షన్ చేస్తారు. అంటే మాకు ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ ఎయిడ్ మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. మేమంతా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ హోల్డర్స్. సో మేము ఫస్ట్ ఎయిడ్ క్షుణ్ణంగా నేర్చుకొని సర్టిఫికేట్ సంపాదించి ఈ యొక్క సేవలు అందిస్తున్నాం వాళ్ళకి. సో ప్రతి ఒక్క పర్సన్కి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే కుంభమేళగా చెప్పుకునే ఈ జాతరనే కాకుండా మిగతా వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం? ఈ మన వేములవాడ జాతర అంటే మహాశివరాత్రి సందర్భంగా, ఇటు మహాకాళేశ్వరము ఇటువంటి సందర్భాలలో కూడా మేము ఈ యొక్క మా సేవలు ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన సేవలు అందిస్తూ ఉంటాం. అది మా యొక్క C&MD గారి ఆదేశానుసారం, మా GM సేఫ్టీ వాళ్ళ యొక్క ఆదేశానుసారం టీంలను డిప్లాయ్మెంట్ చేస్తారు. ఆ టీములలో మేము వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు వనప్రవేశం చేసే వరకు ఇక్కడే ఉంటారా, లేకపోతే తర్వాత 25వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాం. 24వ తారీఖే వనప్రవేశం ఉన్నది. వనప్రవేశం అయినాక భక్తుల యొక్క తాకిడి తగ్గుతుంది. 25వ తారీఖు దాకా ఉండి 25వ తారీఖు నాడు మేము ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతాం. మొత్తానికి ఏదైతే సింగరేణి రెస్క్యూ టీమ్ అంటేనే ఫుల్లీ ట్రైన్డ్ పర్సన్స్ అయి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ 20 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జాతరకు సంబంధించి ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా 24 గంటలు విధి నిర్వహణ చేసుకుంటూ మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి భక్తులకు సంబంధించి వారిని ఆ స్థితి నుంచి కాపాడడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జాతరకు సంబంధించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తొక్కిసలాట జరగకుండా ఒక ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు సింగరేణి రెస్క్యూ టీమ్. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, RB న్యూస్.